ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆర్డీఓ చందన మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ జూలై 31లోగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగంలో లేని వాహనాలను వెబ్సైట్లో నమోదు చేస్తే పెనాల్టీ తప్పిస్తారని చెప్పారు. రోడ్ సేఫ్టీపై ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్లోడింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లైసెన్స్ తప్పనిసరి అని, ఫిట్నెస్ లేని 95 బస్సులపై చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. 15 ఏళ్ల వయసు పైబడిన వాహనాలను విద్యార్థుల రవాణాకు వాడరాదని హెచ్చరించారు. దీనిలో భాగంగా మనకి కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ మరియు రోడ్ సేఫ్టీ మీద ప్రత్యేక దృష్టి సారించమని వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీనికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మనం ఫినాన్షియల్ ఇయర్ 2025-26 రెండో క్వార్టర్ లో ఉన్నాము. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది రెండో క్వార్టర్ లో ఉన్నాము. ఈ రెండో క్వార్టర్ లో మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గూడ్స్ క్యారేజ్ అయితే 3000 కేజీలకు మించిన గూడ్స్ సర్వీసెస్, టిప్పర్లు, కమర్షియల్ ట్రాక్టర్స్, అలాగే ప్యాసింజర్ వెహికల్స్, కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు కానీ, స్టేజ్ క్యారేజ్ బస్సెస్ కానీ, మ్యాక్సీ క్యాబ్లు కానీ ఇవన్నీ కూడా త్రైమాసిక పన్ను అంటే క్వార్టర్లీ ట్యాక్స్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి పే చేయాలి. సో దానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జూలైని గ్రేస్ పీరియడ్ గా డిక్లేర్ చేస్తారు. అంటే ఈ గ్రేస్ 1 మంత్ మనం వితౌట్ ఎనీ పెనాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టే సౌకర్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆఫ్టర్ జూలై 31 కూడా పెనాల్టీతో ఈ ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ జూలై 31 లోపల అందరూ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ ఎవరైతే పే చేసే వాళ్ళు ఉన్నారో, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఓనర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ట్యాక్స్ అనేది కట్టవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఈ వెహికల్స్ ఏవైతే జూలై 31 తర్వాత నుంచి అంటే ఆగస్ట్ 1 నుంచి కూడా ఈ ట్యాక్సెస్ కట్టని వెహికల్స్ మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తాము. దాంట్లో ఎవరైతే పన్ను చెల్లించకుండా ఉంటారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయమని మనకి జాయింట్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. మనకి కొన్ని వెహికల్స్ ఏంటంటే టెంపరరీగా నడపలేని పరిస్థితిలో